ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ ఎమ్మెల్సీ బెదిరింపు ఆడియో వెలుగులోకి వచ్చింది. మహిళను తిడుతూ దుర్భాషలాడారు అప్పారావు. కులం పేరుతో దూషించడంపై బాధిత మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొల్లు రవీంద్ర పేరు ప్రస్తావనతో రాజకీయంగా మొదలైన చర్చ నీ సంగతి మంత్రి దగ్గర తేలుస్తారంటూ మాజీ ఎమ్మెల్సీ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంట్లోంచి గట్టించేస్తాను సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు వినవించుకోవడానికి రాలేనండి. మీకు నేను చెప్పాలని చాలా సార్లు అనుకునేప్పటికీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నారా నేను చెప్తున్నాను. మీ అబ్బాయిని కూడా కొల్లు రవీంద్ర గారికి పిలిపిస్తున్నాను. పిలిపించండి, మేము వస్తున్నామండి. కొల్లు రవీంద్ర గారి దగ్గరికి మొన్న వెళ్ళామండి. రావాలండి, ఎందుకంటే అలా ఎందుకంటాడండి అలా ఎందుకంటాడండి? అన్ని మాట్లాడదామమ్మా అని చెప్పి అన్నారండి. ఆడు సీసీ కెమెరాలు ఇటు ఫోకస్ చేసిన ఆడేను ఎదవ డైలాగులు కొట్టినా అతను కొట్టలేదండి. నేను చెప్తున్నాను, నిన్న జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను నా సీసీ కెమెరాలో మొత్తం మీకు కావాలంటే నేను ఆ బాక్స్ పట్టుకొని వచ్చి మీ దగ్గర వినిపిస్తానండి. ఏమండి, మా సర్వెంట్ అండి, A to Z సర్వెంట్ అన్ని చేస్తాడండి. అతను చేస్తాడండి. సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగేంటి చేస్తేంటి ఈ చేస్తేంటి సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగండి. ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేభత్సం అయిపోయి తేలిపోతాయిలే. సరే, త్వరలోనే తేలుతాను. ఆ సంగతి తేలుతాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. ఎవరండి? మేము దిక్కులేని వాళ్ళం, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టించారు. అప్పారావు బెదిరింపులపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. కులం పేరుతో మహిళను బెదిరించడమే కాకుండా బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలోనే అప్పారావు పలువురిని బెదిరించి దందాలు చేశారని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో దుర్భాషలాడే ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన మాట్లాడే విధానం ఎంత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక మహిళని అని కూడా చూడకుండా ఆ మహిళని ఏకవచనంతో తిట్టడంతో పాటు ఆయన మాట్లాడిన బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, మీ ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నావు, సరే విషయాలు ఏదైనా కానివ్వండి, నీకు షెడ్యూల్ క్యాస్టోడే కావాలా అనే పదాలు మాట్లాడుతూ ఎంత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ సందర్భాలు ఏవైనా కానివ్వండి, ఇతను ఈ రకంగా మాట్లాడడము అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ అయిన అంశం కాదు. గతంలో కూడా చూస్తే ఒక వాలంటీర్ మహిళను కూడా నీ అంతు చూస్తా, నిన్ను ఒక పట్టుబడతా అని బెదిరించిన సందర్భం. కుల వివక్ష పెరుగుతూ ఉంది. ఈయన ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తిని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ నైతిక బాధ్యత వహించి ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ రకంగా సెటిల్మెంట్లు చేస్తూ, ఈ రకంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ మహిళని కూడా చూడకుండా ఈ రకమైన మాటలు మాట్లాడచ్చా అని అడుగుతా ఉన్నా.